ఇప్పుడు మనం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి భారీ వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద నీరు కృష్ణగేట్ల ద్వారా వచ్చే వరద నీరు చూస్తానికి భారీ స్థాయిలో పక్కన తెలంగాణ రాష్ట్రం అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భారీ సంఖ్యలో ఇది చూస్తానికి యాత్రికులు వస్తున్నారు. ఈ వచ్చిన సందర్భంలో ఇక్కడ ప్రత్యేకమైన ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా చేపలు వేపుడు అంటే చాలా ఇష్టపడి అందరూ ఈ పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఈ సైడే వచ్చి చేపలు ఫ్రై చేసుకొని వాళ్ళ దగ్గర తీసుకొని తింటారన్నమాట. వాళ్ళు ఎట్లా ఇస్తున్నారు, వాళ్ళు ఎంత తీసుకుంటారు వచ్చిన యాత్రికులు అనేది, అసలు వీళ్ళు ఎట్లా తీసుకుంటున్నారు, ఎన్ని కేజీలు తెస్తారు, రోజుకి ఎన్ని కేజీలు వస్తాయి, వీళ్ళకి ఎంత లాభం వస్తుంది, వీళ్ళు ఎంతమంది ఒక టీంకి పనిచేస్తున్నారు అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు ఇలా మాటలు. చెప్పమ్మా, నీ పేరు? ఏ ఊరు మీది? సాగరేనా? ఈ పక్కన విజయపూర్ చదువుతారా? ఇప్పుడు రోజుకి మీరు ఎంతమంది టీవీగా ఇది చేస్తారు? మీరు ముగ్గురు మీ వాళ్ళేనా? మరి ఎన్ని కేజీలు రోజుకి ఎన్ని కేజీలు తెస్తారు? 50 కేజీలు. ఇప్పుడైతే 50 కేజీల వరకు అమ్ముతున్నారు. ఇప్పుడు 50 కేజీల్లో ఇప్పుడు మీరు విడిగా కేజీ లెక్క తీసుకుంటారు? కేజీ అంటే మామూలుగానే 150 తీసుకుంటాను. ఇప్పుడు రేటు పెంచేసారు దాకా. ఇప్పుడు 200 తీసుకుంటున్నారు. ఇప్పుడు 200 కేజీ తీసుకుంటారు. ఇప్పుడు మామూలు కొంతమంది వచ్చి ఎంత తీసుకుని ఇప్పుడు 100 రూపాయలు పెట్టి 50 రూపాయలు పెట్టాను అంటారు కదా, అప్పుడు మీరు ఎట్లా విడిగా 100కి ఎన్ని ముక్కలు ఇస్తారు? పీస్ 20, ఒక్కో పీస్ 20. ఇప్పుడు 100 రూపాయల కేజీలో 5 పీసులు వస్తాయి అట్లా అన్నమాట. మీరు ఇప్పుడు ఒక 50 కేజీలు తీసుకొస్తున్నారు కదా చేపలు. ఈ 50 కేజీలు కనుక మీరు అమ్ముకున్నారనుకో, పీసులు లెక్క అమ్మితే ఎంత వస్తాయి, కేజీలు లెక్క అమ్మితే ఎంత వస్తాయి మీకు రాబడి? 5,000 వారం ఒకసారి పెట్టి 5 రోజులు అవుతుంది. ఈ పెట్టుబడి అన్ని కారం ఉప్పు నూనె అన్ని తీసి పక్కన పెట్టి తర్వాత వారానికి ఎంత మొత్తం మీరు పెట్టిన ఖర్చు మొత్తం తీసేస్తే ఎంత వచ్చాయని చూస్తారు. ఇంతకుముందు మీరు ఒక్కలే పెట్టుకున్నారా? ఇప్పుడే కొత్తగా పెట్టారు. కొత్తగా పెట్టి ఇప్పుడు 6 రోజులు. ఇప్పుడు వరకైతే మీరు పంచుకోలేదు. ఇప్పుడు 50 కేజీలు తీసుకొస్తున్నారు కదా, 50 కేజీలకి మీరు పెట్టుబడి ఎంత పెడతారు? 50 కేజీలు అంటే ఇప్పుడు కేజీ మేము 100 తీసుకొస్తున్నాం. అక్కడ 100 రూపాయలకి తీసుకొస్తున్నాం. జిలేబీలు అంటే రవ్వలు అయ్యిందంటే 130, 150 తీసుకొస్తున్నాం. దానికి 5 తీసుకురాబడికి బాగా వచ్చి 400 5 సాటిస్తాయి. ఛార్జీలు ఇవన్నీ పోగా మాకు కావాలి. చేపలు పడింటే రేటు తక్కువే మనకి. వేరే పని తీసుకొస్తున్నాం. రేటు ఇప్పుడు వాళ్ళు పోతున్నాయి వాళ్ళు, అందుకని చేపలు వేరే పని తీసుకొస్తున్నాం. ఇప్పుడు మొత్తం ఎంతమంది పెట్టారు ఇట్లా స్టాలు? 15 కొట్లు ఉంటాయి. మొత్తం మీరు లోకల్ సాగర్ సరే. ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిరంతరం పోరాడుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సల్మాన్ రాజ్ మాచర్ల సర్వేయర్. నిరంతరం ప్రజల సమస్యలపై గలమెత్తుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు ఛానల్ 4వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొడ్డు చిన్న నరసింహారావు ముదిరాజ్ 23వ వార్డు మాచర్ల. పల్నాడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మన్ననలు పొందుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రధర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి.